ఓకే. చూడండి, కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఐఎస్ 104 ఐఎస్ 107 ఈజ్ సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్. అంటే కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్ అవ్వకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తు కొలమానాలు తీసుకోవాలి అన్నది మన టాపిక్. ఇవి నేను కొన్ని జనరల్ పాయింట్స్ ఇచ్చాను. దీస్ పాయింట్స్ ఆర్ రిలేటెడ్ టు ది పర్టికులర్ టాపిక్. అంటే ఈ ఈ పాయింట్స్ కరెక్ట్ అని నేను చెప్పలేను. బట్ ఇఫ్ యూ రైట్ దిస్ పాయింట్ టు సమ్ ఎక్స్టెంట్, జస్ట్ యూ విల్ గెట్ ది 70 to 80% ఆఫ్ మార్క్స్. సో ఈ పర్టికులర్ టాపిక్ మన స్టడీ మెటీరియల్ లేదు. నేను అక్కడక్కడ కొన్ని నోట్స్ చూసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకొని చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ మేక్ ఎ కామెంట్. ఎవరు కామెంట్స్ చేయొద్దు. ఇఫ్ యూ అప్లై దీస్ పాయింట్స్ ఇట్ ఈస్ ఓకే. అదర్వైజ్ ఇఫ్ యూ నో ద బెటర్ పాయింట్ దెన్ దిస్ పీపీటీ, జస్ట్ యూ హ్యావ్ టు అప్లై దోస్ పాయింట్స్. ఓకే. కమింగ్ టు ది టాపిక్ పేరేంటి, సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్. ఆ కెమికల్ ప్లాంట్స్ లో ప్రేలుళ్ళు అవ్వకుండా ఏ రకమైన జాగ్రత్తలు, ఏ రకమైన ముందస్తు కొలమానాలు తీసుకోవాలి అన్నది మన టాపిక్. చూడండి, ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ పేపర్స్ లో మనకి లేటెస్ట్ గా అడుగుతున్నాడు. ఈ సంవత్సరం కూడా అడగడానికి స్కోప్ ఉంది. కమింగ్ టు ది సేఫ్టీ ప్రికాషన్స్ ఆఫ్ కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్. అంటే కెమికల్ ప్లాంట్స్ లో ప్రేలుళ్ళు జరగకుండా ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవి కొన్ని పాయింట్స్ ఇచ్చాను. తర్వాత మన ప్రివెంటివ్ మెజర్స్ కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్ అవ్వకుండా కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్, స్టేట్, డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ టు ప్రివెంట్ ఏ కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్. వీటికి రిలేటెడ్ కొన్ని పాయింట్స్ ఇచ్చాను. సో బెటర్ టు అప్లై దిస్ పాయింట్స్, యూ విల్ గెట్ ది 80% ఆఫ్ మార్క్స్. కమింగ్ టు ది సేఫ్టీ ప్రికాషన్స్ ఆఫ్ కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్ అంటే ఏంటి? ఫస్ట్, మెయింటైనింగ్ ఏ రిజిస్టర్ ఆఫ్ ఫ్లామబుల్ అండ్ ఎక్స్ప్లోజివ్ కెమికల్స్. జనరల్ గా ఎక్స్ప్లోజన్స్ అన్నది ఎక్స్ప్లోజివ్ కెమికల్స్, ఫ్లామబుల్స్ కెమికల్స్ వల్ల అవుతాయి కాబట్టి వాటికి సంబంధించిన మన రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ఫిజికల్ ఆర్ కెమికల్ రియాక్షన్ ఆఫ్ ఫ్లామబుల్ అండ్ ఎక్స్ప్లోజివ్ కెమికల్స్. అంటే చూడండి, ఆ కెమికల్స్ మీద ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని యొక్క రసాయనిక పరమైన చర్య, భౌతిక పరమైన చర్యలు ఏ రకంగా ఉంటాయి అన్నది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడం. ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ రియాక్షన్ ఆఫ్ ఫ్లామబుల్ అండ్ ఎక్స్ప్లోజివ్ కెమికల్స్. నెక్స్ట్, ఎన్షూరింగ్ దట్ ఎక్స్పోజర్ స్టాండర్డ్స్ ఆఫ్ ది ఫ్లామబుల్ కెమికల్స్ ఆర్ నాట్ ఎక్సీడెడ్. అంటే ఆ పర్టికులర్ ఫ్లామబుల్ కెమికల్స్ ని రియాక్టర్స్ లో ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే వేపర్స్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైం వైడ్ యావరేజ్ అనుగుణంగా ఉండాలి. వాటి ఎక్స్పోజర్ స్టాండర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లో సీలింగ్ వాల్యూ దాటిందంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫ్లామబుల్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. తద్వారా ప్రేలుళ్ళు జరిగే ఆస్కారం ఉంది. నెక్స్ట్, మనకు ప్రొవిజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అండ్ సూపర్విజన్ టు ది వర్కర్స్ అండ్ రికార్డ్ కెప్ట్. పర్టికులర్లీ ఈ ఫ్లామబుల్ ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేస్తున్న వ్యక్తులకి సరైన సమాచారం, శిక్షణ, సూచనలు ఇవ్వాలి. సరైన సూపర్వైజర్ పర్యవేక్షణలో మాత్రమే వీళ్ళు వర్క్ చేసేటట్టు ఉండాలి. ఓకే. నెక్స్ట్, ఎన్షూరింగ్ adequate ఇన్ఫర్మేషన్, ఇన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్ టు ది ఆల్ వర్కర్స్ రిగార్డింగ్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఆఫ్ ది ఫ్లామబుల్ కెమికల్స్. ఆ పర్టికులర్ ఫ్లామబుల్ కెమికల్స్, ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ యొక్క లేటెస్ట్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ తెప్పించుకొని దాంట్లో ఉండే సమాచారం పూర్తిగా చెప్పేటట్టు, సరైన సూచనలు ఇచ్చేటట్టు, ప్రతి వర్కర్కి శిక్షణ ఇచ్చేటట్టు ఉండాలి. Coming to the next, obtaining the current material safety data sheets (MSDS) from the manufacturer or importer or supplier of the hazardous chemicals. Flammable chemicals, explosive chemicals యొక్క కరెంట్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అనేది ఆ మ్యానుఫ్యాక్చర్ నుంచి, ఇంపోర్టర్ నుంచి, సప్లయర్ నుంచి తెప్పించుకోవాలి. దాంట్లో ఉండే సమాచారం ఎప్పటికప్పుడు భద్రపరచుకోవాలి. ఇన్షూరింగ్ ఫ్లామబుల్ కెమికల్స్ ఆర్ కరెక్ట్లీ లేబుల్డ్. అన్ని ఫ్లామబుల్ కెమికల్స్ ని
రెడ్ కలర్ విత్ పిక్టోగ్రామ్ సింబల్ తోటి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం. తర్వాత ప్రొవిజన్ ఆఫ్ మైనర్ స్పిల్ కంటైన్మెంట్ సిస్టమ్ ఫర్ హజార్డస్ కెమికల్స్ ఇఫ్ నెససరీ. అంటే ప్రమాదవశాత్తు ఫ్లామబుల్ కెమికల్స్, ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ ఒలిగిపోయి అనుకోండి, దాన్ని ఇమీడియట్ గా క్లీనప్ చేసే ప్రక్రియ మైనర్ స్పిల్ కంటైన్మెంట్స్ ఉండాలి. ఆల్రెడీ స్పిల్ కంట్రోల్ ప్రొసీజర్స్ లో వీటి పాయింట్స్ చెప్పాను. నెక్స్ట్, ప్రొవిజన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫైర్ ప్రొటెక్షన్ అండ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఎమర్జెన్సీ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్. కంపల్సరిగా ఫ్లామబుల్ కెమికల్స్, ఎక్స్ప్లోజివ్ కెమికల్స్ అంటే 3-4 నెంబర్ కెమికల్స్ మీద ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అన్ని మంచి క్యాలిబ్రేషన్ అయి ఉండాలి. ఎమర్జెన్సీ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్ని రెడీగా ఉండాలి. నెక్స్ట్, ప్రిపేరింగ్ అన్ ఎమర్జెన్సీ ప్లాన్ ఇఫ్ ది క్వాంటిటీస్ ఆఫ్ ది ఫ్లామబుల్ కెమికల్స్ ఎట్ వర్క్ ప్లేస్ ఎక్సీడ్స్ ది మేనిఫెస్ట్ క్వాంటిటీస్. అంటే అనుకున్న పరిమాణం కంటే ఎక్కువ పరిమాణం గల ఫ్లామబుల్ కెమికల్స్ ని ఆ పని ప్రదేశంలో తీసుకొచ్చి ఏదైనా ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు కంపల్సరిగా ఎమర్జెన్సీ ప్లాన్, అత్యవసర సంబంధించిన ప్రణాళిక అనేది ఉండాలి. నెక్స్ట్, మనకి స్టెబిలిటీ అండ్ సపోర్ట్ ఆఫ్ ది కంటైనర్స్ ఆఫ్ ది బల్క్ హజార్డస్ కెమికల్స్ ఇంక్లూడింగ్ పైప్ వర్క్ అండ్ అటాచ్మెంట్. అంటే ఫ్లామబుల్ కెమికల్స్ మోర్ దాన్ మనకి 100 లీటర్స్ 200 లీటర్స్ స్టోరేజ్ చేసే కంటైనర్స్ స్టేబుల్ గా ఉండాలి. కంటైనర్స్ అంటే జాడీలు, ఐరన్ కంటైనర్స్ ఉంటాయి, అందులో కెమికల్స్ స్టోరేజ్ చేస్తారు. దానికి ఉండే పైప్ వర్క్, అటాచ్మెంట్స్ కూడా స్టేబుల్ గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ పైప్ వర్క్ నుంచి లీక్ అవ్వకుండా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్రొవిజన్ ఆఫ్ అప్రోప్రియేట్ పీపీఈ షుడ్ బి ప్రొవైడెడ్ టు ఆల్ వర్కర్. ప్రతి వర్కర్ కి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అన్నది ప్రొవైడ్ చేయాలి యాజ్ పర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఆర్ యాజ్ పర్ ఐఎస్ఎస్ స్టాండర్డ్ ప్రకారంగా. సో ఇవి కొన్ని పాయింట్స్ ఇచ్చాను, ఇవి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్. ఇవి నచ్చితే రాయండి, లేకపోతే బెటర్ పాయింట్స్ ఏదైనా ఉంటే మీరు అవి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్, స్టేట్, డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్స్ టు ప్రివెంట్ ది కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్. చూడండి, జనరల్ గా కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్ అన్ని మేజర్ యాక్సిడెంట్ ఎంఏహెచ్ యూనిట్స్ లో అవుతుంటాయి, చిన్న చిన్న ఫార్మా ఇండస్ట్రీస్ లో అవుతుంటాయి, లేకపోతే మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్ ఎంఏహెచ్ యూనిట్స్ లో కూడా అవుతుంటాయి. వీటిని కంట్రోల్ చేయడానికి కంపల్సరిగా సెంట్రల్, స్టేట్, డిస్ట్రిక్ట్ గ్రూప్స్, డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ అంటే కేంద్ర, రాష్ట్ర, జిల్లా సంక్షోభ నివారణ గ్రూపులు కంపల్సరిగా వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సెంట్రల్, స్టేట్, డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్స్ టు ప్రివెంట్ ది కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్. అంటే సెంట్రల్, స్టేట్, డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ ని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడం దేనికోసం? టు ప్రివెంట్ ది కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్, అంటే కెమికల్ ప్లాంట్ ప్రేలుల్ని కంట్రోల్ చేయడానికి. వీళ్ళకి ఎప్పటికప్పుడు ఆ పర్టికులర్ ఫార్మా ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్ మానిటరింగ్ చేస్తుంటారు అనమాట. అంటే మన డిస్ట్రిక్ట్ క్రైజ్ గ్రూప్ మెంబర్ స్టేట్ క్రైజ్ గ్రూప్ మెంబర్స్ కి రిపోర్ట్ చేస్తారు, స్టేట్ క్రైజ్ గ్రూప్ మెంబర్స్ సెంట్రల్ క్రైజెస్ గ్రూప్ మెంబర్స్ కి రిపోర్ట్ చేస్తారు. ఇది వీళ్ళని కంపల్సరీగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడం టు ప్రివెంట్ ది కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్. వీళ్ళ యొక్క రోల్స్ ఏంటి ఇచ్చాను. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ కాన్స్టిట్యూట్ ఏ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది కెమికల్ యాక్సిడెంట్ and set up a crisis alert system in accordance with the provision of Rule 4 within 30 days from the date of the commencement of this rule. అంటే సెంట్రల్ గవర్నమెంట్ షల్ కాన్స్టిట్యూట్ అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడం ఎవరిని? సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ ని, కేంద్ర సంక్షోభ నివారణ వ్యవస్థని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడం. దేనికోసం? ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ కెమికల్ యాక్సిడెంట్ అంటే రసాయన పరంగా సంభవమయ్యే ప్రమాదాన్ని అదుపు చేయడానికి. అండ్ సెటప్ ఏ క్రైసిస్ అలర్ట్ సిస్టమ్ అంటే సంక్షోభ హెచ్చరిక వ్యవస్థని కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడం. ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్ ఆఫ్ రూల్ అంటే రూల్ 4 అంటే ఒక చట్టంలో రూల్ 4 అనుగుణంగా ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ రూల్స్ అంటే ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్ విత్ ఇన్ 30 days లో స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఈ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ ని ఆ సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్,
ది కాంపోజిషన్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ షల్ బి స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 5. అంటే ఆ పర్టికులర్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ యొక్క కూర్పు ఏ రకంగా ఉండాలి, కాంపోజిషన్ అంటే కూర్పు ఏ రకంగా ఉండాలి అన్నది మన షెడ్యూల్ 5 లో క్లియర్ గా చెప్పబడింది. అంటే వీళ్ళకి ఎలాంటి గజిటెడ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి, ఎలాంటి ఎంప్లాయీస్ ని, ఎలాంటి కాంపిటెంట్ పర్సన్ ని సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ కింద సెలెక్ట్ చేయాలి అన్నది షెడ్యూల్ 5 లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, ది సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ షల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months అండ్ ఫాలో సచ్ ప్రొసీజర్ ఫర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ యాజ్ ఇట్ డిమ్స్ ఫిట్. అంటే పర్టికులర్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ అందరూ 6 నెలలకు ఒకసారి ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్, మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ యూనిట్స్కి వెళ్ళి దాన్ని ప్రాపర్గా తనిఖీ చేసి వాళ్ళ బిజినెస్ యొక్క విధానాలు మనకు సరితూగేటట్టు ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తారు. అంటే అన్ని కంట్రోల్ మెజర్స్ పెట్టి ఆ ప్లాంట్ ఆపరేషన్ అవుతుందా లేదా, ఎలాంటి ఆన్ సైట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీస్ లేకుండా ఏ రకమైన కంట్రోల్ ప్రొసీజర్స్ పెడుతున్నారు అన్నది వీళ్ళు వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ సెటప్ అన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్కింగ్ సిస్టమ్ విత్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సిస్టమ్ పెట్టాలి, స్టేట్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్స్ అనేది ఏర్పాటు చేసి సెంట్రల్ నుంచి స్టేట్ కి, స్టేట్ నుంచి మన డిస్ట్రిక్ట్ కి ఒక సమాచార వ్యవస్థ అనేది కంపల్సరిగా పెట్టి మెయింటైన్ చేసేటట్టు ఉండాలి అని అంటున్నాడు. నెక్స్ట్, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ పబ్లిష్ ది లిస్ట్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్స్. ఏ ఏ జిల్లాలో ఎన్ని ఎంఏహెచ్ యూనిట్స్ ఉన్నాయి, ఏ ఏ స్టేట్ లో ఎన్ని మేజర్ యాక్సిడెంట్ హజార్డ్స్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి, దాని ద్వారా కదా ఎక్కువగా మనకి ఎక్స్ప్లోజన్స్ జరుగుతుంటాయి. వాటి యొక్క లిస్టు కంపల్సరిగా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టేటట్టు ఉండాలి. వైజాగ్, విజయనగరంలో కలిపి ఒక 10-12 ఎంఏహెచ్ యూనిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, దివ్యస్ ల్యాబొరేటరీస్ ఈజ్ ఎంఏహెచ్ యూనిట్, అరవిందో ల్యాబొరేటరీస్ ఈజ్ ఎంఏహెచ్ యూనిట్, ఆంధ్ర ఆర్గానిక్స్ ఈజ్ ఎంఏహెచ్ యూనిట్స్, తర్వాత నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అదొక ఎంఏహెచ్ యూనిట్స్, ఎల్జీ పాలిమర్స్ ఒక ఎంఏహెచ్ యూనిట్, అలాగా. నెక్స్ట్, the central government take measure to create awareness among the public with a view of preventing chemical accident. ఈ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ దగ్గర ఉంటారు కదా పబ్లిక్, చుట్టుప్రక్కల ఏరియాస్ లో నివసించే వ్యక్తులకి ఒకవేళ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ, మేజర్ కెమికల్ యాక్సిడెంట్స్ ద్వారా ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ వస్తే ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి అన్నది ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ ద్వారా ఒక అవగాహన సదస్సు అనేది కంపల్సరిగా క్రియేట్ చేయాలి అని అంటున్నాడు. ఓకే, అది ఆ పాయింట్ అర్థం. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్స్ టు కంట్రోల్ ది కెమికల్ ప్లాంట్ యాక్సిడెంట్. అంటే జిల్లా సంక్షోభ వ్యవస్థ యొక్క కంట్రోల్ మెజర్స్ ఏంటి, కెమికల్ ప్లాంట్ యాక్సిడెంట్స్ ని కంట్రోల్ చేయడానికి. వీళ్ళు జనరల్ గా డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ స్టేట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ కి రిపోర్ట్ చేస్తారు, స్టేట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ మన సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ కి మనకి రిపోర్ట్ చేస్తారు. ఓకే, కమింగ్ టు ది ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ క్రైసిస్ టు కంట్రోల్ ది కెమికల్ ప్లాంట్ యాక్సిడెంట్స్ ఏంటి. ద డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ షల్ బి ది ఎపెక్స్ బాడీ ఇన్ ది డిస్ట్రిక్ట్ టు డీల్ విత్ మేజర్ కెమికల్ యాక్సిడెంట్ అండ్ టు ప్రొవైడ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఫర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది కెమికల్ యాక్సిడెంట్. అంటే ఈ డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ అన్నది జిల్లాలోనే ఎపెక్స్ బాడీ, అంత అత్యున్నత స్థానంలో గల బోర్డు. ఇది ఎపెక్స్ బాడీ అంటే అత్యున్నత స్థానంలో గల బోర్డు ఇన్ ది డిస్ట్రిక్ట్ టు డీల్ విత్ మేజర్ కెమికల్ యాక్సిడెంట్స్. ఇది మేజర్ కెమికల్ యాక్సిడెంట్స్ అన్నది ఎలా జరుగుతుంది అన్న దాంట్లో ఇది వ్యవహరిస్తుంది. అండ్ టు ప్రొవైడ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ ఫర్ హ్యాండ్లింగ్ ఆఫ్ కెమికల్ యాక్సిడెంట్. అందులో రసాయన పరంగా సంభవమయ్యే ప్రమాదాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి అన్నది ఇందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ యొక్క మార్గదర్శకాలు అనుగుణంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, వితౌట్ ప్రీజుడిస్ ది ఫంక్షన్ స్పెసిఫైడ్ అండర్ సబ్సెక్షన్ రూల్ 1 ది డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ షల్.
అంటే ఆ పర్టికులర్ పక్షవాతం లేకుండా ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ యొక్క ముఖ్యమైన ధర్మాలు ఏంటి, యాజ్ పర్ సబ్సెక్షన్ రూల్ 1 అనుగుణంగా ఏ, ఇక్కడ చూడండి మన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ యొక్క ఫంక్షన్స్ ఇచ్చాను. ఏబి సిడిఈ ఇచ్చాను. ఓకే, రైట్. ఏంటి ఏంటి, అసిస్ట్ ది ప్రిపరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. అంటే ఆ మేజర్ కెమికల్ ప్లాంట్స్ ద్వారా సంభవమయ్యే ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అనేది మనకు తయారు చేయడంలో వీళ్ళు సహకారం అందించాలి. జనరల్ గా ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అనేది గవర్నమెంట్ తయారు చేస్తుంది. యాజ్ పర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్యవేక్షణలో వీళ్ళు కూడా భాగస్వాములు అయి ఉండాలి అందులో. నెక్స్ట్, assist the district administration in the management of chemical industry handling. అంటే జిల్లా అధికార ప్రతినిధులకి ఆ కెమికల్ ఇండస్ట్రీ నిర్వహణలో ఎప్పటికప్పుడు సహాయం అందించేటట్టు ఉండాలి. నెక్స్ట్, మన రివ్యూ ది ఆల్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ప్రిపేర్డ్ బై ది ఆక్యుపైర్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్సులేషన్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. అంటే జనరల్ గా ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అన్నది మనకి ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ యొక్క ఆక్యుపైర్స్ తయారు చేస్తారు. వాళ్ళు ఏ రకమైన ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ తయారు చేశారు అన్నది ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ప్లస్ మన డిస్ట్రిక్ట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ యొక్క తయారీలో కూడా ఆ ప్లాన్ మన ప్రిపరేషన్ లో కూడా భాగస్వాములు అయ్యేటట్టు ఉండాలి. నెక్స్ట్, కంటిన్యూస్లీ మానిటర్ ఎవ్రీ కెమికల్ యాక్సిడెంట్. అంటే రసాయన పరంగా సంభవమయ్యే ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ఎన్ష్యూర్ ఏ కంటిన్యూస్, చూడండి, ఎన్ష్యూర్ ఏ ఎన్ష్యూర్ ఏ కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్, ensure a continuous information flow from the district to central and state crisis group regarding the accident situation and mitigation efforts. అంటే ఒకసారి ఒక మేజర్ కెమికల్ యాక్సిడెంట్ జరిగింది. ఆ మేజర్ కెమికల్ యాక్సిడెంట్ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్, సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ కి, స్టేట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ కి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ పరిస్థితులు తెలియజేసేటట్టు ఉండాలి. అండ్ మిటిగేషన్ ఎఫెక్ట్, దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాం అన్నది కూడా మన సెంట్రల్ స్టేట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉండాలి. ఇది త్రూ నెట్వర్కింగ్ ఛానల్ ద్వారా. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఫార్వర్డ్ ఏ రిపోర్ట్ ఆఫ్ కెమికల్ యాక్సిడెంట్ విత్ ఇన్ 15 days టు ది స్టేట్ క్రైసిస్ గ్రూప్. ఏదైనా రసాయన పరంగా ప్రమాదం జరిగితే దాని యొక్క రిపోర్టు ఇమీడియట్ గా స్టేట్ క్రైసిస్ గ్రూప్ కి విత్ ఇన్ 15 days లో పంపించేటట్టు ఉండాలి. నెక్స్ట్, కండక్ట్ అట్లీస్ట్ 1 full scale మాక్ డ్రిల్స్ ఆఫ్ ఏ కెమికల్ యాక్సిడెంట్ అట్ ఎ సైట్ ఈచ్ ఇయర్ అండ్ ఫార్వర్డ్ ది రిపోర్ట్, ది స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆఫ్ ది ప్లాంట్ టు స్టేట్ క్రైసిస్ గ్రూప్. అంటే కంపల్సరిగా ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్స్ లో సంవత్సరానికి ఒకసారి మాక్ డ్రిల్ కండక్ట్ చేసి దాన్ని ప్రాపర్ గా రికార్డ్ చేసి ఒకవేళ ఆన్ సైట్ ఎమర్జెన్సీ, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ వస్తే అది మనకి ఏ రకంగా కంట్రోల్ చేయాలి, దాని యొక్క కంపెనీ యొక్క బలం ఎంత, అంత వీక్నెస్, బలహీనత ఎంత అన్నది స్టేట్ క్రైసిస్ గ్రూప్ కి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. సో ఇవి పాయింట్స్ అందరికి అర్థమయ్యండి. సింపుల్ పాయింట్స్ లో ఇచ్చాను, మీరు అలాగా ఎగ్జామ్ లో రాస్తే సరిపోతుంది. ఇంకేదైనా బెటర్ పాయింట్స్ ఉన్నాయా? ఇంకేమైనా బెటర్ పాయింట్స్ ఉంటే చెప్పండి. సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఆఫ్ కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్. అంటే మేజర్ యాక్సిడెంట్ హజార్డ్స్ యూనిట్స్ లో కెమికల్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి కదా, మేజర్ ఫైర్స్, మేజర్ ఎక్స్ప్లోజన్స్, అవి ఏ రకంగా కంట్రోల్ చేయాలి అన్నది కొన్ని పాయింట్స్ ఇచ్చాను. సో దీనికంటే బెటర్ పాయింట్స్ ఉంటే అవి రాసుకోండి. దట్ డజంట్ మ్యాటర్. ఇఫ్ దీస్ పాయింట్స్ ఆర్ ఓకే, జస్ట్ యూ హ్యావ్ టు అప్లై ఇన్ ఎగ్జామినేషన్. ఓకేనా? అట్లీస్ట్ యూ విల్ గెట్ ది 60 to 70% ఆఫ్ మార్క్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేమైనా కొత్త పాయింట్స్ ఉంటే చెప్పండి.
ఎనీబడి? సరే, ఓకే, ఇది ఒక్కసారి ఇంకోసారి రిపీట్ చేస్తాను. చూడండి, ఇది సేఫ్టీ Note, ప్రికాషన్స్ sir. ఆఫ్. చెప్పండి సార్, చెప్పండి. Sir, this is Rajesh, sir. What I have doubt is, sir, this on-site emergency mock drill is there, na, sir? Which is conducted by అవునండి. the DC, under the DC. So, ఆ, who are all the contributors, sir? Like, who are all are to be participated? Like, number of industries or villages? What is the exact, sir, that I wanted to know? అంటే ఎగ్జాక్ట్లీ అంటే ఏంటంటే, మాక్ డ్రిల్స్ అనేది ప్రతి ఎంఏహెచ్ యూనిట్స్ దగ్గర సంవత్సరానికి ఒకసారి వాళ్ళు మాక్ డ్రిల్స్ చేస్తున్నారా లేదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసి స్టేట్ క్రైసిస్ గ్రూప్ కి ఫార్వర్డ్ చేయాలి వీళ్ళు. ఎవరు? మన డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్. దట్ ఈస్ ద రోల్ ఆఫ్. అంటే ప్రతి ఎంఏహెచ్ యూనిట్ దగ్గర 1 yearకి ఒకసారి మాక్ డ్రిల్స్, ఆన్ సైట్ ఎమర్జెన్సీ సంబంధించిన మాక్ డ్రిల్స్ ఏ రకంగా కండక్ట్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన Uh, రిపోర్టు, అది వీడియో తీసి sir, స్టేట్ క్రైసిస్ my గ్రూప్ question కి is, sir, ఫార్వర్డ్ చేయాలి. who are all the participants? పార్టిసిపెంట్స్ అంటే అందరూ ఉంటారండి. ఆ ప్లాంట్ లో ఉండే ప్రతి ఆక్యుపైర్స్ ఉంటారు, మేనేజర్స్ No, ఉంటారు, no. Like, సూపర్వైజర్స్ ఉంటారు. nearby industries or villages or something, those also participants, sir. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, రైట్. Okay. చూడండి, Thank you, sir. Thank you, కమింగ్ sir. టు ది పాయింట్స్. చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్, స్టేట్, డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్స్ టు ప్రివెంట్ ది కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్. అంటే చూడండి, స్టేట్ క్రైసిస్ గ్రూప్, డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్, సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ ని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయడం దేనికోసం? టు ప్రివెంట్ ది కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్ గురించి. కమింగ్ టు ది పాయింట్స్, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ కాన్స్టిట్యూట్ ఏ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ for the management of chemical accidents and set up a crisis alert system in accordance with the provision of Rule 4 within 30 days from the date of commencement of these rules. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ ని, స్టేట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ ని, డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ ని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాలి. వీళ్ళ మధ్యన ఒక క్రైసిస్ అలర్ట్ సిస్టమ్ అంటే సంక్షోభ హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఆ పర్టికులర్ ఎంఏహెచ్ ప్లాంట్ విత్ ఇన్ 30 days లో స్టార్ట్ అవుతుంది అనగానే. నెక్స్ట్, ది కాంపోజిషన్ ఆఫ్ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ షల్ బి స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 5. అంటే సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ లో ఏ రకమైన కూర్పు ఉండాలి, ఎవరెవరు మెంబర్స్ ఉండాలి, ఆ వాళ్ళ యొక్క వివరాలు, వీళ్ళందరూ కాంపిటెంట్ పర్సన్స్ కదా, అది మనకి షెడ్యూల్ 5 వివరాల జాబితా 5లో పేర్కొనేటట్టు ఉండాలి. అంటే సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ యొక్క కూర్పు ఏ రకంగా ఉండాలి అన్నది షెడ్యూల్ 5లో ఉండాలి. వీళ్ళందరూ హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అనమాట. నెక్స్ట్, ది సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ షల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months అండ్ ఫాలో సచ్ ప్రొసీజర్ ఫర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ది బిజినెస్ యాజ్ ఇట్ డిమ్స్ ఫిట్. అంటే ఈ సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ 6 నెలలకు ఒకసారి ఆ పర్టికులర్ ఎంఏహెచ్ ప్లాంట్కి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ యొక్క బిజినెస్ ఏ రకంగా రన్ అవుతుంది, అంటే సరితూగేటట్టు అన్ని కంట్రోల్ మెజర్స్ పెట్టి ఆపరేట్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేయడం. నెక్స్ట్, ఇవన్నీ కెమికల్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్ అవ్వకుండా కాపాడతాయి అనమాట. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ సెటప్ అన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్కింగ్ సిస్టమ్ విత్ ది స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్స్. అంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వ్యవస్థ, కంట్రోల్ రూమ్స్ అనేది ఏర్పాటు చేయాలి. వీళ్ళు డిస్ట్రిక్ట్ వాళ్ళు స్టేట్ కి మన రిఫర్ చేస్తారు, స్టేట్ సెంట్రల్ వాళ్ళకి రిఫర్ చేస్తారు. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ పబ్లిష్ ది లిస్ట్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్. ఆ పర్టికులర్ స్టేట్ లో ఎన్ని ఎంఏహెచ్ యూనిట్స్ ఉన్నాయి, దీని ద్వారా ఎక్కువగా కెమికల్ యాక్సిడెంట్స్ జరుగుతాయి కాబట్టి ఎంఏహెచ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది తెలియజెప్పాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. ద సెంట్రల్ గవర్నమెంట్ టేక్ మెజర్స్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్ విత్ ఎ వ్యూ ఆఫ్ ప్రివెంటింగ్ యాక్సిడెంట్స్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏది అవేర్నెస్ అంటే పబ్లిక్ ఒక అవగాహన సదస్సు అనేది కలగజేసేటట్టు ఉండాలి. ఎవరి ద్వారా? ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ ద్వారా. ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ వస్తే ఎవరు ఏం చేయాలి, అంటే కెమికల్ యాక్సిడెంట్ ద్వారా ఏదైనా ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ వస్తే ఎవరు ఏం చేయాలి అన్నది వీళ్ళు తెలియజెప్పేటట్టు ఉండాలి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్స్ టు కంట్రోల్ ది కెమికల్ ప్లాంట్ యాక్సిడెంట్స్. The district crisis group shall be the apex body in the district to deal with major chemical accident and to provide expert guidance for handling of the chemical accident. అంటే ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ అన్నది జిల్లాలో అత్యున్నతమైన బాడీ, సర్వోన్నతమైన బాడీ, అపెక్స్ బాడీ. అంటే ఇది పర్టికులర్ మేజర్ కెమికల్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి, ఇందులో ఎక్స్పర్ట్స్ సంబంధించిన సూత్రాలు ఉంటాయి. ఆ పర్టికులర్ రసాయన పరంగా సంభవమయ్యే ప్రమాదాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలనేది ఎక్స్పర్ట్ గైడెన్స్ సంబంధించిన ఫార్ములాస్ ఉంటాయి, దానికి అనుగుణంగా కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్, వితౌట్ ప్రీ జడీస్ ద ఫంక్షన్ ఆఫ్ స్పెసిఫైడ్ అండర్ సబ్ రూల్ 1 ద డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ షల్, ఏంటి, పక్షపాతం లేకుండా పర్టికులర్ డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మెంబర్స్ యొక్క ధర్మాలు ఏంటి, అసిస్ట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ తయారీలో వీళ్ళ యొక్క సహకారం ఉండాలి. జనరల్ గా ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ అన్నది మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ ప్రిపేర్ చేస్తారు వీళ్ళ యొక్క పర్యవేక్షణ ద్వారా. నెక్స్ట్, అసిస్ట్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ కెమికల్ ఇండస్ట్రీ హ్యాండ్లింగ్. అంటే జిల్లా అధికార ప్రతినిధులకి ఆ రసాయన పరంగా ప్రమాదమైనప్పుడు కంపల్సరిగా సహకారం అందించాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, రివ్యూ ఆల్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ప్రిపేర్డ్ బై ద ఆక్యుపైర్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్ హజార్డ్ ఇన్స్టలేషన్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్. అంటే ఇది ఆక్యుపైర్స్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ తయారు చేస్తారు కదా, దాన్ని ఎప్పటికప్పుడు మనకి సమీక్షించేటట్టు ఉండడం, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ యొక్క తయారీ ఇన్స్టాలేషన్ లో కూడా వీళ్ళ యొక్క భాగస్వామి ఉండి అది కూడా సమీక్షించేటట్టు ఉండడం. ఓకే, నెక్స్ట్, కంటిన్యూస్లీ మానిటర్ ఎవ్రీ కెమికల్ యాక్సిడెంట్. ప్రతి కెమికల్ యాక్సిడెంట్స్ ని నిరంతరంగా మానిటర్ చేసేటట్టు ఉండడం. ఎన్ష్యూర్ ద కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ టు సెంట్రల్ అండ్ స్టేట్ క్రైసిస్ గ్రూప్ రిగార్డింగ్ ది యాక్సిడెంట్ సిచ్యువేషన్ అండ్ మిటిగేషన్ ఎఫెక్ట్. ఏదైనా రసాయన పరంగా ప్రమాదం జరిగితే వీళ్ళు స్టేట్ క్రైసిస్ గ్రూప్ కి, మన సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ కి కంటిన్యూస్ గా సమాచారం ఇవ్వడం, యాజ్ వెల్ యాజ్ ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నాం, మిటిగేషన్ ఎఫెక్ట్ అంటే ఆ పర్టికులర్ తీవ్రతను ఏ రకంగా తగ్గిస్తున్నాం దాని యొక్క సమాచారం కూడా ఇస్తూ ఉండాలి. నెక్స్ట్, ఫార్వర్డ్ ఏ కెమికల్ యాక్సిడెంట్ విత్ ఇన్ 50 days టు ది స్టేట్ క్రైసిస్ గ్రూప్. ఏదైనా రసాయన పరంగా ప్రమాదం జరిగితే విత్ ఇన్ 15 days లో దాని యొక్క రిపోర్ట్ స్టేట్ క్రైసిస్ గ్రూప్ కి ఇచ్చేటట్టు ఉండాలి. కండక్ట్ అట్లీస్ట్ 1 full mock scale drills of the chemical accident at site each year and forward the report, the strength and weakness of the plant to the state crisis group. ప్రతి ఎంఏహెచ్ ప్లాంట్ లో సంవత్సరానికి ఒకసారి ఆన్ సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్స్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేసి, చేస్తే దాని యొక్క వీడియో రికార్డ్ చేసి మనకి స్టేట్ క్రైసిస్ గ్రూప్ కి పంపించాలి. అంటే ఆన్ సైట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ కంపెనీ యొక్క బలాలు ఏంటి, వాటి యొక్క బలహీనతలు ఏంటి అన్నది విశ్లేషించి దాని యొక్క రిపోర్టు స్టేట్ క్రైసిస్ గ్రూప్ కి పంపించాలి. ఇదండి టాపిక్. ఓకే, ఇందాక చూడండి మనకి 8 minutes ఉంది. స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అందరికి షేర్ అయిందా? స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్ అంటే ఏం లేదండి, మేజర్ ఫైర్స్ వచ్చినప్పుడు వైల్డ్ ఫైర్స్ అవుతుంటాయి కదా ఫారెస్ట్ లో, వైల్డ్ ఫైర్స్ ఏ రకంగా అవుతాయి, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అన్నది ఇది అన్నమాట స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్. ఫైర్ వెదర్ ఇండెక్స్ అంటే అగ్ని కదలిక యొక్క సూచి. చూడండి, మేజర్ ఫైర్స్ ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాలో అవుతుంటాయి, అంటే ఎక్కువగా గ్రీనరీ, చెట్లు. కెనడా, అమెరికాలో సమ్మర్స్ లో పర్టికులర్ మనకి తలక ఎండిపోయిన చెట్లు వల్ల ఎండిపోయిన దుంగలు, ఆకులు ఉంటాయి కదా, వాటికి చిన్న ఇగ్నిషన్ సోర్స్ అంటే సూర్యుడి యొక్క వేడి
తగిలితే ఈ రకమైన వైల్డ్ ఫైర్స్ జనరేట్ అవుతాయి. వైల్డ్ ఫైర్స్ ని ఏ రకంగా కొలుస్తాం అన్నది మన టాపిక్ అన్నమాట. ఇది దీన్నే స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫైర్ వెదర్ ఇండెక్స్ అని అంటారు. చూడండి, ఇవేంటి మెయిన్ 5 రకాలు ఉంటాయి. ఆ, ఎన్ని 6 రకాలు. ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్, ఇవన్నీ ఇండెక్స్లు అనమాట, అంటే సూచీలు. రెండోది డఫ్ కోడ్, మూడోది డ్రాట్ కోడ్, నాలుగోది ఇనీషియల్ స్ప్రెడ్ ఇండెక్స్, ఐదోది బిల్డప్ ఇండెక్స్, ఆరోది ఫైర్ వెదర్ ఇండెక్స్. ఈ 6 పేర్లు గుర్తుపెట్టుకున్నా మీకు 50% మార్క్స్ వస్తాయి. సో చూడండి, కమింగ్ టు ది ఇంట్రడక్షన్ పాయింట్, ద ఫైర్ వెదర్ ఇండెక్స్ ఈజ్ ఎ మెట్రలాజికల్లీ బేస్డ్ ఇండెక్స్ యూజ్డ్ వరల్డ్ వైడ్ టు ఎస్టిమేట్ ది ఫైర్ డేంజర్ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్. అంటే ఫైర్ వెదర్ ఇండెక్స్ అనేది మెట్రలాజికల్లీ బేస్డ్ ఇండెక్స్. మెట్రలాజికల్లీ బేస్డ్ ఇండెక్స్ అంటే వాతావరణం సంబంధించిన సైన్స్. ఇది జనరల్ గా ఆ పర్టికులర్ ఫారెస్ట్ ఏరియాస్ లో వైల్డ్ ఫైర్స్ ఏ రకంగా జరుగుతాయి అన్నది అంచనా వేస్తుంది అనమాట. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ డిఫరెంట్ కాంపోనెంట్స్. దీనికి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. దట్ అకౌంట్ ఫర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఆర్గానిక్ ఫ్యూయల్ మాయిశ్చర్ అండ్ విండ్ స్పీడ్ ఆన్ ఫైర్ బిహేవియర్ అండ్ స్ప్రెడ్. అంటే ఎండిపోయిన ఆర్గానిక్ ఫ్యూయల్ మాయిశ్చర్ ప్లస్ విండ్ స్పీడ్ ద్వారా అగ్ని యొక్క కదలిక ఏ రకంగా ప్రవర్తిస్తుంది, మనకి ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది అన్నది ఇందులో ఉంటాయి అన్నమాట. ద ఫైర్ వెదర్ ఈజ్ ఏ యూజ్ ఆఫ్ మెట్రోలాజికల్ పారామీటర్ such as the relative humidity, wind speed, its direction, and soil moisture to determine whether the conditions are favorable for fire growth and smoke dispersion. అంటే ఫైర్ వెదర్ ఇండెక్స్ అనేది మెట్రలాజికల్ పారామీటర్. మెట్రలాజికల్ పారామీటర్ అంటే వాతావరణం యొక్క న్యూమరికల్ మెజర్మెంట్. మెట్రలాజికల్ పారామీటర్ అంటే వాతావరణం యొక్క న్యూమరికల్ మెజర్మెంట్ ని మెట్రలాజికల్ పారామీటర్ అని అంటారు. సచ్ యాజ్ ద రిలేటివ్ హ్యూమిడిటీ, అందులో రిలేటివ్ హ్యూమిడిటీ ఉంటుంది. సాపేక్ష ఆర్ద్రత అంటే రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ది అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెసెంట్ ఇన్ ది ఎయిర్, అండ్ విండ్ స్పీడ్ గాలి వేగము, అండ్ ఇట్స్ డైరెక్షన్ గాలి యొక్క దశ, అండ్ సాయిల్ మాయిశ్చర్ అంటే భూమి యొక్క తేమ ఉంటాయి. టు డిటర్మైన్ వెదర్ ది కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ఫైర్ గ్రోత్. అంటే ఈ కండిషన్స్ అగ్ని యొక్క కదలిక యొక్క గ్రోత్ ఏ రకంగా ఉంటుంది, మనకి ఏ రకంగా స్మోక్ అనేది మనకి డిస్పర్షన్ అవుతుంది అన్నది సంఖ్యాపరంగా చెప్తుంది అనమాట. ఇది ఓకే. కమింగ్ టు ది నెక్స్ట్, ద 6 స్టాండర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫైర్ వెదర్ ఇండెక్స్ సిస్టమ్ ప్రొవైడ్ న్యూమరికల్ రేటింగ్ ఆర్ ఆఫ్ రిలేటివ్ విత్ ల్యాండ్ పొటెన్షియల్. అంటే ఫైర్ వెదర్ ఇండెక్స్ లో అగ్ని కదలిక యొక్క సూచీలో 6 కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ వ్యవస్థ ఏం చెప్తుంది, న్యూమరికల్ రేటింగ్ అంటే సంఖ్యాపరమైన అర్హత చెప్తుంది. ఆ పర్టికులర్ ల్యాండ్, ఆ పర్టికులర్ భూమి మీద ఏ రకమైన ఫైర్ హజార్డ్స్ డెవలప్ అవుతాయో అని ఒక సంఖ్యాపరమైన ఒక న్యూమరికల్ రేటింగ్, ఒక వాల్యూ ఇస్తుంది అనమాట. కమింగ్ టు ది సెకండ్, ద సిస్టమ్ డిపెండ్స్ ఆన్ ది వెదర్ ఓన్లీ. ఇది ఓన్లీ వాతావరణం మీద ఆధారపడి ఉంది. అండ్ డస్ నాట్ కన్సిడర్ ది డిఫరెన్స్ ఇన్ రిస్క్. అందులో అగ్ని కదలిక ద్వారా సంభవమయ్యే ప్రమాదము, ఫ్యూయల్, టోపోగ్రఫీ గురించి ఉంటుంది అనమాట, స్థలాకృతి గురించి ఉంటుంది. ఇది ఓన్లీ వెదర్ రిలేటెడ్ గా ఉంటుంది. టూ మినిట్సా? సరేలే. చూడండి, ఇట్ ప్రొవైడ్స్ ఏ యూనిఫార్మ్ మెథడ్ ఆఫ్ రేటింగ్ ఫైర్ డేంజర్ అక్రాస్ ది కెనడా. అంటే కెనడాలో ఫారెస్ట్ లో ఏ రకమైన వైల్డ్ ఫైర్స్ అవుతాయి అన్నది క్లియర్ గా చెప్తుంది ఒక ఇండెక్స్ ద్వారా. ద 6 కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫైర్ వెదర్ ఇండెక్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బిలో. ఏంటి? ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్, దీన్ని ఎఫ్ఎఫ్ఎంసి అని అంటారు. డఫ్ కోడ్ డిఎంసి అని అంటారు. డ్రాట్ కోడ్ అని అంటారు. ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్ ఐఎస్ఐ, బిల్డప్ ఇండెక్స్ బియుఏ, ఫైర్ వెదర్ ఇండెక్స్. వీటికి సంబంధించిన డెఫినేషన్స్ ఇచ్చాను. ఓకే, ఇవి అర్థమైతే రాయండి, లేకపోతే సైడ్ ఎడిటింగ్ పెట్టుకొని మీకు తెలిసిన సబ్ పాయింట్స్ ఏదో రాయండి. ఫైన్ ఫ్యూయల్ మాయిశ్చర్ కోడ్కి 2 పాయింట్స్ ఇచ్చాను. డఫ్ కోడ్కి, డ్రాట్ కోడ్, ఇనిషియల్ స్ప్రెడ్ ఇండెక్స్, బిల్డప్ ఇండెక్స్, ఫైర్ వెదర్ ఇండెక్స్.
మీరు ఈ ఇంట్రడక్షన్ లో పాయింట్స్ ఇవి రాస్తే, ఈ 4 పాయింట్స్ రాస్తే మీకు 60 to 70% మార్క్స్ ఇక్కడే పడతాయి. ఓకే, నవ్ యు ఆర్ క్లియర్. రైట్ అండి, ఇంకా 1 minute ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్ అండి. ఓకే, మనకి మళ్ళీ థర్స్డే ఇంకో 2 ఫ్రెష్ టాపిక్స్ తోటి వద్దాం. మనకి థర్స్డే తోటి కెమికల్ సేఫ్టీ అయిపోతుంది. సేఫ్టీ ఇన్ కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అయిపోతుంది. ఇంకో 2 టాపిక్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2 టాపిక్స్ చెప్తాను. తర్వాత నుంచి IS-108 స్టార్ట్ చేస్తాను. ఓకే, IS-108 లో ఒక 15-16 టాపిక్స్ ఉన్నాయి. అవి చెప్పేద్దాం. ఆగస్టు 15th కల్లా అన్ని అయిపోతాయి. నెక్స్ట్ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్స్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, అప్ టు ఎగ్జామ్స్ వరకు 3 మార్క్స్ క్వశ్చన్స్ రివ్యూ చేయడానికి ట్రై చేద్దాం. రైట్ అండి, గుడ్ నైట్. గుడ్ నైట్ Okay, ఎవ్రీవన్. sir. Thank you. Thank you, sir. Thank you.